అమ్మ మధు, అక్కడే ఆగిపోయావే, రామ్మా లోపలికి రా. రామ్మా కూర్చో. నన్ను క్షమించండి అత్తయ్య. నా జీవితంలో మొన్నటి వరకు నేను పశ్చాత్తాపడేంత తప్పు చేయలేదు. ఎవరి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పలేదు. తొలిసారిగా అంతటి తప్పు మీ విషయంలో చేశాను. నన్ను క్షమించండి. ఏంటమ్మా నువ్వు? లే ముందు. లేదు లేదు, మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి. అదేం లేదు, ముందు లే చెప్తాను. లేవను, మీరు నన్ను క్షమించానని చెప్పండి. అసలేం జరిగిందమ్మా? దేవకిని క్షమించమని అడిగేంత తప్పు నువ్వేం చేశావు? చెప్తాను మావయ్య, ముందు అత్తయ్యని క్షమించమని చెప్పండి. అదేది నా మనసులో లేదు. క్షమించేశాను, ముందులే. థ్యాంక్స్ అత్త. మావయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్తగారు మమ్మల్ని పరీక్షించడానికి నగలు ఇచ్చినప్పటి నుంచి నాకు పిచ్చి అనుమానం ఉండేది. మా అక్కకి నందు బావకి పెళ్లి జరగడం ఇష్టం లేకే అత్తయ్య ఏదో చేస్తున్నారని సందేహించాను. ఆ సందేహంతోనే మా నాన్నని అత్తగారే కేసులో ఇరికించారని తప్పుగా అర్థం చేసుకున్నాను. చివరికి అత్తగారి పీక మీద కూడా కత్తి పెట్టేశా. అప్పుడు కూడా అత్తగారు ఈ పెళ్లి ఆపేయాలి అనుకోలేదు. నా మీద కోపాన్ని మా అక్క మీద, మా కుటుంబం మీద చూపించకూడదని గొప్పగా ఆలోచించింది. అసలు ఈ క్షణం వరకు నేను చేసిన తప్పు గురించి మీతో కూడా చెప్పలేదంటే అత్తగారి మనసు అర్థమవుతుంది. అత్తగారి గురించి అపార్థం చేసుకున్నానని నేను తెలుసుకున్న క్షణం నుంచి గిల్టీ ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందుకే వచ్చి క్షమాపణ అడుగుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసామా? మీ నాన్నని అన్యాయంగా కేసులో ఇరికించిన వాళ్ళని ఎంతో ధైర్యంగా పట్టుకొని మీ నాన్న పరువు కాపాడావు. అది కూడా మీ నాన్న మీద నీకుండే ప్రేమ అనుకోవచ్చు. కానీ తప్పు తెలుసుకొని అది సరిదిద్దుకోవడానికి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా పక్కన పెట్టి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగావు చూడు, అది నీ గొప్పతనమమ్మా. చాలే అల్లుడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడు, అది ఇదే. వాళ్ళ అక్క పెళ్లికి ఇబ్బంది కలగకూడదని కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మా, ఏంటా మాటలు? ఊరుకో. బామ్మగారు అనడంలో తప్పలేదత్తా, అననివ్వండి. మీ మీద కత్తెత్తితే తల్లిగా ఆవిడికి కోపం ఉండడం న్యాయమే కదా. ఆ ఈ మాటలతో బాగానే బురిడి కొట్టిస్తావు. అమ్మా, నువ్విక మధుని ఒక్క మాట అంటే ఊరుకోని చెప్తున్నాను. మధు నాతో అలా ప్రవర్తించినప్పుడు నాకు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. కానీ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమించమని అడగడానికి ఎంతో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీయే కాదు, మధు కూడా నాకిప్పుడు ఎంతో బాగా నచ్చింది. మధు ఇప్పుడు నా మనసుకి చాలా బాగా దగ్గరైపోయింది. థ్యాంక్స్ అత్తా. ఆగిపోయావే, రా. ఇవాళ నేనెంత సంతోషంగా ఉన్నానో ఆ సంతోషాన్ని చెప్పడానికి నాకు మాటలే చాలడం లేదత్తా. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నేను ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే అస్సలు వదలను.
పొద్దున్నుంచి ఏం చేసావు, ఇప్పుడు తుడుస్తున్నావు? సార్ అయిపోవచ్చింది సార్. సార్ అయిపోయింది సార్. నన్ను చూస్తుంటే జాలేయడం లేదు. ఫోన్లే పాపం, చిన్నపిల్ల, క్షమించేయాలనిపించడం లేదు. నువ్వు చిన్నపిల్లవా? పొగరుపోతువి. పొగరేం కాదు, కొంచెం ఆవేశం ఎక్కువ. సారీ. గెట్ లాస్ట్. నువ్వెంత హార్ష్గా మాట్లాడినా నేనేం హర్ట్ అవును. నువ్వు క్షమించకపోతే బాగా హర్ట్ అవుతాను. ప్లీజ్ క్షమించు. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. యాక్చువల్గా నువ్వు కూడా నాకు సారీ చెప్పాలి. ఆడపిల్లనని కూడా చూడకుండా నా చెంప చెళ్ళు మనిపించావు. అయినా నిన్ను సారీ చెప్పమని అడుగుతున్నానా? నా తప్పుకి సారీ చెప్తున్నా. క్షమించేయ్ ప్లీజ్. నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలి? పెద్ద మనసుతో అవతల అత్తే నన్ను క్షమించింది, నువ్వు క్షమించవా? క్షమించను. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నిన్ను క్షమించడానికి మా అమ్మంత గొప్ప మనసు నాకు లేదు. ఎందుకంటే క్షమించరాని తప్పు చేశావు. నన్నెవ్వరు అవమానించినా హర్ట్ చేసినా క్షమిస్తానే కానీ మా అమ్మనంటే ఎవరిని క్షమించను.